chapter 25, he says the kingdom of heaven can be compared to 10 virgins. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. Who took their lamps, all 10 took their lamps and went out to meet the bridegroom. ఆ 10 మంది కన్యకలు కూడా దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్ళారు. It's a picture of Christians waiting for the coming of Christ. ఇది దేని సూచిస్తుందంటే విశ్వాసులందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. 5 of them were foolish and 5 were wise or prudent. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. And their foolishness and wisdom was seen in this. The foolish took their lamps, it was burning, but they didn't take any extra oil with them more than what was in the lamp. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా అదనంగా నూనెను తీసుకుని వెళ్ళలేదు, అందులో ఉన్న నూనె మాత్రమే ఉంది. But the wise took oil in a small flask along with their lamps. అయితే బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని వెళ్ళారు. They had a little pocket maybe in their gown or robe. బహుశా వాళ్ళు వేసుకున్న వస్త్రానికి ఒక జేబు ఉందేమో, in which they put this flask of oil. ఈ సిద్ధెల్లో నూనెను అందులో పెట్టుకొని ఉండొచ్చు. And while the bridegroom was delaying, they all got drowsy and began to sleep. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. The bridegroom delayed. He didn't come when they expected him to come. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, వాళ్ళు వస్తారనుకున్నప్పుడు ఆయన రాలేదు. And at midnight there was a shout saying, "Behold the bridegroom, come out to meet him." Then all the virgins rose and trimmed their lamps. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకుంటున్నారు. All 10 began to trim their lamps, which means all of them, their lamps had been burning. అప్పటికే ఆ 10 మంది కన్యకల యొక్క దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. But the foolish said to the wise, "Hey, our lamps are dying out. Our lamps are going out. Please give us some of your oil." అయితే బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి అని అంటున్నారు. That shows that the lamps had been burning all that time. ఇదేమి తెలియజేస్తుందంటే అప్పటి వరకు కూడా వాళ్ళ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. But now they were dying out. ఇప్పుడు అవి ఆరిపోతున్నాయి. So what does that teach? ఇదేం బోధిస్తుంది? This is not talking about believers and unbelievers. ఇది విశ్వాసులు మరొక పక్క అవిశ్వాసుల గురించి మాట్లాడటం లేదు. Virgins whose lamps are burning, these are not harlots. ఇక్కడ వీళ్ళేం వేశ్యలు కాదు, వాళ్ళ దీపాలు వెలుగుతున్న కన్యకలు. Virgins whose lamps are burning, going out to meet the bridegroom, obviously born again Christians. ఇక్కడ కన్యకలే వీళ్ళు, వాళ్ళ దీపాలు వెలుగుతూ ఉన్నాయి, వాళ్ళు పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్తున్నారు, వాళ్ళు నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవులే. But something is missing in 5 of them, and that is this flask full of oil. కానీ ఆ 5గురిలో ఒక లోపం ఉంది, అదేంటంటే ఆ సిద్ధెల్లో నూనెను వాళ్ళు తెచ్చుకోలేదు. And the wise answered, saying, "How can we give you the oil? There won't be enough for us. And this is not something we can give you. Go to the dealers and buy some for yourself." There again, buy. బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడి అని చెప్పారు. కొనుక్కోమని ఇక్కడ చెప్తున్నారు. The man who found the hidden treasure in the field sold all that he had and bought it. పొలములో దాచబడిన ధనాన్ని కనుగొన్న వ్యక్తి తనకున్న సమస్తమును అమ్మివేసి కొనుక్కున్నాడు. The man who found a pearl of good price bought it. ఎవరైతే విలువైన ముత్యాన్ని కనుగొన్నారో తనకున్న సమస్తమును అమ్మివేసి వెళ్ళి కొనుక్కున్నారు. And Paul says, "I count everything but loss, as rubbish, for the sake of Christ whom I have found." నేను క్రీస్తుతో పోల్చి చూసినట్లయితే నాకు కలిగి ఉన్న సమస్తము కూడా పెంటగా ఎంచుకుంటున్నానని పౌలు చెప్పాడు. And there is a price to be paid here. చెల్లించవలసిన వేల ఉంది ఇక్కడ. Revelation 3, "I counsel thee to buy from me gold tried in the fire, and buy from me eye salve that you can anoint your eyes and see," etc. ప్రకటన 3లో కూడా ప్రభు ఈ విధంగా చెప్పారు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును, నీ దశమల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకుంటూ తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. So there are certain things in the Christian life that have to be bought. That means the meaning is you have to pay a price for it. క్రైస్తవ జీవితంలో కొన్ని విషయాలు కొనుక్కోవాలి. దాని అర్థం ఏంటంటే నీవు వెల చెల్లించాలి. Forgiveness of sins is free. పాప క్షమాపణ ఉచితం.
The baptism in the Holy Spirit, receiving the Holy Spirit, is free. పరిశుద్ధాత్మల బాప్తిజము, పరిశుద్ధాత్మను పొందటము ఉచితం. But there are many other things in the Christian life for which you have to pay a price. కానీ క్రైస్తవ జీవితంలో కొన్ని విషయాల గురించి నువ్వు వెల చెల్లించాలి. Development in character to Christ likeness, you have to pay a price. నీవు క్రీస్తు యొక్క సారూప్యంలో మారటానికి, ఆయన యొక్క గుణలక్షణంలో పాలు పొందటానికి, వీటన్నిటికీ నువ్వు వెల చెల్లించాలి. And so the wise people say, hey, there were dealers all along. You know, there are dealers who can give you oil. బుద్ధిగల కన్యకలు ఏం చెప్తున్నారంటే, కొంతమంది డీలర్స్ ఉంటారు, అమ్ముతారు నూనెను. And I believe those dealers are the trials and circumstances that we face in life. ఆ డీలర్స్ అంటే మన జీవితాల్లో మనం వెళ్ళే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అని నేను అనుకుంటున్నాను. Which if we ignore, we don't get oil. ఒకవేళ వాటిని నిర్లక్ష్యం చేసినట్లయితే మన దగ్గర నూనె ఉండదు. We must make use of all these dealers that come our way. మన మార్గంలో వచ్చే ఈ డీలర్స్ అందరి నుంచి మనము పొందుకోవాలి. There are many trials and circumstances that we face in our life. మన జీవితంలో అనేక పరిస్థితుల ద్వారా, అనేక శ్రమల ద్వారా మనం వెళ్తూ ఉంటాం. And get oil from those circumstances. ఆ పరిస్థితుల దగ్గర నుండి మనము నూనెను పొందాలి. And if you don't do that, one day when Christ is coming, you're not ready to meet him. ఒకవేళ ఆ విధంగా నువ్వు చేయకుండా ఉన్నట్లయితే ఒకానొక రోజు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన నువ్వు కలుసుకోలేవు. And while they were going away, verse 10, to make the purchase, the bridegroom came. వారు కొనపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు Those who were ready went in with him for the wedding feast, and the door was shut. సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి, అంతటా తలుపు వేయబడెను. There's a time going to come when the door will be shut. ఒకానొక సమయం వస్తుంది, తలుపు మూసివేయబడుతుంది. And later the other foolish virgins also came, saying, Lord, Lord, open for us. But he answered and said, Truly, I say to you, I don't know you. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగ్గా అతడు, మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So be on the alert, for you don't know the day nor the hour. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. So there we see that Jesus was speaking about యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు, people who would not be ready for his coming, even though they were virgins and even though they had their lamps burning in the beginning. వాళ్ళు కన్యకలైన ప్రారంభంలో వాళ్ళ దివిటీలు వెలుగుతున్నా వాళ్ళు కూడా సిద్ధపడి ఉండరు అని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. Now, just think of this. Supposing the bridegroom had come 1 hour earlier, not at midnight, but had come at 11 p.m. ఉదాహరణకి ఇక్కడ పెండ్లి కుమారుడు అర్ధరాత్రి కాకుండా 11 గంటలకి వచ్చుంటే ఏమై ఉండేది? The 5 foolish virgins would have looked like wise virgins because the lamps were burning. ఆ బుద్ధి లేని కన్యకలు కూడా బుద్ధిగల కన్యకల్లానే కనపడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దివిటీలు కూడా వెలుగుతున్నాయి కాబట్టి. See, when he started out, all 10 had their lamps burning. వాళ్ళందరూ ప్రారంభమైనప్పుడు అందరి దివిటీలు వెలుగుతున్నాయి. But it was the delay of the bridegroom that revealed the folly of the foolish virgins. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు కాబట్టి బుద్ధి లేని కన్యకల యొక్క బుద్ధి లేనితనం బయటపడింది. Time has a way of revealing many things. సమయం అనేది అనేక విషయాలని బయలుపరుస్తూ ఉంటుంది. So many believers who look to be very wholehearted and zealous, అనేక మంది విశ్వాసులను చూసినట్లయితే వాళ్ళు పూర్ణ హృదయంతో ఉన్నట్లు, ఎంతో ఆసక్తితో ఉన్నట్లు కనపడుతుంటారు. I always say, let's wait and see. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, కొంత సమయం ఆగి చూద్దాం. Time will show whether this person is faithful and steadfast. Fruit will come from his life. సమయమే చెప్తుంది ఈ వ్యక్తి నమ్మకంగా ఉన్నాడా, స్థిరంగా ఉన్నాడా, అతని జీవితంలో నుండి ఏదైనా ఫలం వస్తుందా. Let's wait and see. Let's not form a quick judgment and assume that he's wholehearted. వెంటనే ఈయన పూర్ణ హృదయంతో ఉన్నాడని మనం వెంటనే తీర్పు తీర్చేయద్దు, కొంత సమయం ఆగుదామని చెప్తాను. Because many who appear to have their lamps burning, ఎందుకంటే ఎంతో మంది వాళ్ళ దివిటీలు వెలుగుతున్నట్లు కనిపించినా కానీ they don't have any oil in secret. They don't have a hidden life. వాళ్ళ జీవితంలో నూనె ఉండదు, రహస్య జీవితం ఉండదు. See, the wise virgins had a lamp burning on the outside, బుద్ధిగల కన్యకలు మనం చూసినట్లయితే వాళ్ళ దివిటీల్లో నూనె ఉంది, వాళ్ళ దివిటి వెలుగుతుంది, and in their pocket, hidden in their pockets, a flask of oil. అంత మాత్రమే కాక అదనంగా వాళ్ళ దగ్గర సిద్ధెల్లో నూనె ఉంది. It's a picture of a believer who's got a lamp, the light of his life burning clearly as a testimony to others. ఇది ఒక విశ్వాసకి సూచనగా ఉంది, ఇతరులకు సాక్ష్యంగా తన దివిటి వెలుగుతూ ఉన్నట్లుంది. But he's also got an extra supply. There are areas in his life where he's yielded to the Holy Spirit. He's filled with the Holy Spirit. అంత మాత్రమే కాదు, తన జీవితంలో ఎక్కడైతే పరిశుద్ధాత్మనికి లోబడి ఉన్నాడో పరిశుద్ధాత్మని యొక్క సరఫరా అనేది కూడా అతని జీవితంలో ఉంది. That's the flask full of oil. అదే సిద్ధెల్లో నింపబడిన నూనె.
Oil is a picture of the Holy Spirit. ఇక్కడ నూనె అంటే పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉంది. He's got a flask full of oil, an inner devotion to Jesus Christ. సిద్ధెల్లో నింపబడిన నూనె అతను కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మీద తన హృదయాంతరంగంలో ఉన్న భక్తి, A love of God shed abroad in his hearts by the Holy Spirit. Love for God and love for one another. పరిశుద్ధాత్మ చేత ప్రేమ తన హృదయంలో కుమ్మరించబడింది. దేవుని మీద ప్రేమ, ఇతరుల మీద ప్రేమ. That's the fuel. That's the oil which he has within him. తనలో దాన్ని కలిగి ఉన్నాడు. Whereas the foolish virgins, they just live for the moment. So we're not worried about the future. We'll just make sure there's enough oil to burn right now. బుద్ధి లేని కన్యకలైతే భవిష్యత్తు గురించి పట్టించుకోలేదు. అప్పటికప్పుడు వాళ్ళు జీవించారు. ఇప్పటికీ దివిటి వెలిగితే చాలు అనుకున్నారు. Their life is very superficial. The foolish virgin. బుద్ధి లేని కన్యకల యొక్క జీవితము కేవలం బాహ్య సంబంధంగానే ఉంది. And time exposed them. సమయమే వాళ్ళని బహిర్గతం చేసింది. So time is the great revealer in many, many circumstances, in many, many churches. అనేక పరిస్థితుల్లో, అనేక సంఘాల్లో, అనేక విషయాల్లో సమయమే అనేక విషయాలను బయలుపరుస్తుంటుంది. When a new church starts, I say just wait and see. Let's see how it progresses. ఒక సంఘము కొత్తగా ప్రారంభించబడినప్పుడు కొంత సమయము వేచి ఉండి చూసినట్లయితే అది ఏ విధంగా వెళ్తుందో తెలుస్తుంది. Let's see over a period of time. కొంత సమయము ఆగి చూసినట్లయితే తెలుస్తుంది. Some Christians are like shooting stars. కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఆకాశంలో చుక్కల వలె ఉంటారు. They suddenly appear in the sky and they look like so zealous and on fire. వాళ్ళు ప్రారంభంలో చూసినట్లయితే ఎంతో ఆసక్తిగా వాళ్ళు ఉంటారు, కానీ But a year later, you don't know where they are. ఒక సంవత్సరం తర్వాత చూస్తే వాళ్ళు కనపడరు, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. They've gone. The lamp has died out. వాళ్ళ దివిటి ఆరిపోతుంది. Time is the great revealer of everything. సమయం అనేది అన్నిటినీ బహిర్గతం చేస్తుంది. And when Christ comes, then it is too late to go and look for oil and to try and build up, the fullness of the Spirit. And క్రీస్తు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి నూనె కోసం వెళ్ళటం, లేక పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణమైన నింపుదల కోసం చూడటం, అలా చేసినట్లయితే అది అప్పటికి ఎంతో ఆలస్యమైంది. to be ready with an inner life when Christ has already come. క్రీస్తు వచ్చినప్పుడు మన అంతరంగ జీవితంలో ఎదగటము, వీటన్నిటి కోసం చూడటం చేసినట్లయితే అది ఎంతో ఆలస్యము. Now is the time. ఇప్పుడు మనం దాని గురించి సిద్ధపడాలి. Now is the time, my brother, sister, to make sure your flask is full of oil. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సిద్ధె నుండా నూనె ఉందా లేదా ఇప్పుడే చూసుకోవాలి. దానికోసం ఇప్పుడే సిద్ధపడాలి. That your heart is full of love and there's zero bitterness. నీ హృదయం అంతా కూడా ప్రేమతో నింపబడి ఉండాలి. ఎక్కడ కూడా నిష్ఠూరం కానీ చేదైన స్థితి కానీ పెట్టుకోకూడదు. There is zero unforgiving spirit. ఎక్కడా కూడా క్షమించలేని పరిస్థితి ఉండకూడదు. There is zero jealousy, but every nook and corner of your heart has been filled by the Holy Spirit with the love of God. ఎక్కడ అసూయ ఉండకూడదు. నీ హృదయంలో ప్రతి మూల కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేమతో నింపబడి ఉండాలి. That is the flask of oil that will prepare you for the last days. చివరి దినాలకు నిన్ను సిద్ధపరిచే సిద్ధలో నూనె అదే.